సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు సార్. అల్లు అరవింద్ వర్సెస్ చిరంజీవి గారని. అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే నిన్న ఒక ప్రమోషన్ దాంట్లోనే ఆయన మాట్లాడింది కూడాని దిల్ రాజుని ప్రస్తావిస్తూ ఈయన కొన్ని రోజుల్లోనే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూసేశాడు అని చెప్పి అన్నాడు. దాన్ని మెగా అభిమానులందరూ కూడా ఆపాదించుకున్నది. సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయ్యింది, గేమ్ చేంజర్ ఏమని ఫ్లాప్ అయ్యింది, అందుకనే అప్ అండ్ డౌన్స్ చేసుకుంటున్నామని చెప్పి సెటైరికల్గా అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అల్లు అరవింద్ గారు నేను ఆ దృష్టితో అనలేదు, నాకు ఒకే ఒక మేనల్లుడు ఆయనకి నేను ఒకే ఒక మేనమావని, మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది, తప్పు అయితే నన్ను క్షమించండి అని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పడం. అంటే ఇప్పుడు ప్రతి వ్యాఖ్యను నేను మనము విపరీత అర్థాలు తీసుకుంటూ పోతే ఇలా ఎందుకన్నారు అలా ఎందుకన్నారు అని మనం చర్చించలేము సార్. నిజంగా ఇప్పుడు వెనకరికి ఒక జోక్ ఉంది, పికాసో ఇలా కోపం వచ్చి ఇట్లా గీత తీసిండట, తెల్లారి ఆర్ట్ పేజీలలో రివ్యూలు. మానవ జీవితం అనేది ఇలా అనేక రకాల సంక్లిష్టమైనటువంటి దారుల వెంబడి వెళ్తుంది అని ఎవరు రాశారట. అలా కాదు, పికాసో ఉద్దేశంలో ఈ గీతల్లో ఒక దాగి ఉన్న నిగూఢ అర్థం ఇది అని అసలు ఏం లేదని బట్టి గీసింది. సో అలా ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యాఖ్యను మనము కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఈకలేము. నిజంగానే మరి అల్లు అరవింద్ ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. కాంటెక్స్ట్ ఏంటి? అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్. అవును. అంతకుముందు అల్లు అర్జున్ వ్యాఖ్యలు, నాగబాబు ట్వీట్లు, పరాయి వాళ్ళతో కలిసిన మా వాళ్ళైనా పరాయి వాళ్ళే, మాతో కలిసిన పరాయి వాళ్ళైనా మా వాళ్ళే అని. సో ఇలా నాగబాబు ఆల్రెడీ ఒక పెద్ద గీత గీశాడు, మా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని. అందులో క్లియర్గా మెగా కుటుంబం మా వాళ్ళు, అల్లు కుటుంబం పరాయి వాళ్ళు అని నాగబాబు గీసిన గీత ఉంది కదా. తర్వాత ఆయన ట్వీట్ తొలగించి ఆ గీత చెరిపేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ మనసులో పడింది పోదు కదా. నేను చిన్నప్పుడు నాకు 10వ తరగతిలో పద్యం చదివినట్టు గుర్తు, తప్పుంటే క్షమించాలి భాషా పండితులు. ఎప్పుడు 10వ తరగతి అంటే 78, ఇప్పుడు సడన్గా అడిగే వరకు 47 ఇయర్స్ వరకు గుర్తొచ్చింది. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చున్న నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలున ఎదిపా అని. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చిన నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు ఎప్పుడు పోవు అని. అంటే మనస్సులో నాటుకున్నటువంటి మాటలు అంత తొందరగా పోవు. నాకు ఆ పద్యం 47 ఏళ్ళ కిందటి పద్యం ఇప్పుడు సడన్గా మీరు అడిగారు గుర్తొచ్చినట్లు. సో అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాగబాబు మాట మా వారు పరాయి వారు, ఇది నాగబాబు మర్చిపోవచ్చు, అల్లు అరవింద్ మర్చిపోవాలని కోరుకోవచ్చు, కానీ అభిమానులు మర్చిపోరు కదా. వదిలే అది సినిమా అభిమానులు. దేనికి ఉండడు, ఒక మేధావులకు అభిమానులు ఉండరు. ఆ మేధావులకు అభిమానులు ఉంటారు కానీ వాళ్ళు ఈ రకంగా ఊగిపోరు కదా. మీకు ఒక అమర్త్యసేన అభిమానులు ఊగిపోతారా? అమర్త్యసేన పైన ఈగ వాలితే వెంటనే AK-47 పట్టుకొని రారు, కానీ సినిమా హీరోల మీద ఈగ వాలితే కొన్ని వేల మంది AK-47 పట్టుకొని వస్తారు ఈగను కాల్చడానికి. దోమ పడితే దాని మీద పెద్ద ఎత్తున ఆయుధాల అణుబాంబులు కూడా పట్టుకొని వస్తారు దోమను కాల్చడానికి. కానీ ఒక గొప్ప మేధావులు జాన్ మెవార్డ్ కీన్స్ లాంటి వాళ్ళు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, లేదా నన్నయ్య భట్టారకుడి కవిత్వానికి అభిమానం ఉన్నాడు అనుకోండి, రాజకులైక భూషణుండిట్లనియే అని అలాంటి పద్యాలకు నువ్వు కనుక అభిమాని అనుకోండి, జనం తుపాకులు పట్టుకుని వస్తారు రారు కదా. సో ఆ సినిమా వాళ్ళకి ఆ రకమైన ఒక మానసిక భావోద్వేగ సంబంధిత అనుబంధం ఉంటుంది. అలాంటప్పుడు మావారు పరాయి వారిని గీత గీసిన తర్వాత ఇప్పుడు మా వారి పైన పరాయి వారు ఏమన్నారో అని ఎప్పుడూ అనుమానంతో చూస్తూ ఉంటారు. సో అల్లు అర్జున్ మా పరాయి వారు ఏం మాట్లాడినా అది మాకు వ్యతిరేక పరాయి వారు కదా. ఒక్కసారి పరాయి వారు అనుకున్న తర్వాత ఇప్పుడు భాష కానీ వర్మ ఉచ్చారణ కానీ కాస్త నిన్న ఎక్కడో చూశాను, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ ఇది ఉందనుకోండి, మనిషి గర్భిణీ స్త్రీ కలిసి అక్కడికి వెళ్ళారని. దాన్ని మీరు ఆ కామ చదివేటప్పుడు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే ఒక రకం ఉంటుంది, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్. ఏం లేదు, గ్యాప్ మార్చాం అంతే. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ మీనింగ్ ఏమైంది, ఒక మనిషి ఒక గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్ళారు. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే మగవాడు గర్భం దాల్చాడు, మహిళ ఆసుపత్రికి వెళ్ళేది మీనింగ్ వస్తుంది. అంటే ఒక చిన్న పదం కూడా కాదు కదా, స్పేస్ ఇచ్చారు అంతే. సో మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్కు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్
ఎక్కడ ఏది ఏమి లేదు, ఓన్లీ మనం మా చదివిన దాంట్లో గ్యాప్ అది. అవును. మన మీనింగ్ మారిపోయింది కదా, మనం మగవాడు గర్భం దాల్చాడు కదా. సో ఈ మగవాడు గర్భం దాల్చడం అనేది ఉంటుంది ఇట్లా. సో అందువల్ల ఇప్పుడు దానికి అల్లు అరవింద్ ఒక్కసారి క్లారిఫికేషన్ ఇచ్చాక దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. సో అందువల్ల ఇవన్నీ సినిమా కుటుంబాలు, సెలబ్రిటీ కుటుంబాల చుట్టూ ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించండి, చిరంజీవికి పవన్ కళ్యాణ్కు గ్యాప్ ఉంది, మ్యాప్ ఉంది అని చాలామంది వ్యాఖ్యానించారు. అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఒక పెద్ద అగాధం ఉంది అని. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ అగాధం లేదు, ఏమీ లేదు, వాళ్ళు మంచిగా ఉన్నారని. ఇప్పుడు నిన్నగా మన ఏం జరిగింది, జై జనసేన చిరంజీవి అనలేదా? అవును. సో అందువల్ల ఇవన్నీ కూడా సెలబ్రిటీల కుటుంబాల చుట్టూ సమాజానికి పని లేని అల్లుకున్న కబుర్లు ఇవి. సమాజంలో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతుంది ప్యారిస్లో, ఏం జరగాలి అని. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చైనా వాడేమో డీప్ సీక్ గురించి ఆలోచిస్తుంటే మనం డీప్గా సెలబ్రిటీల కుటుంబాల్లోకి వెళ్ళి దీని గురించి చర్చించుకుని మనకు సినిమా వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో అయ్యే గొడవలు, మోహన్ బాబు ఇంట్లో మనోజ్కు మోహన్ బాబుకి ఏం ఘర్షణ జరుగుతుంది, మెగా కుటుంబంలో మెగాకు అల్లుకు ఏం జరుగుతోంది, మన ప్రపంచం అంతా పృథ్వీ ఏమన్నాడు, విశ్వక్సేన్ ఏమన్నాడు, మనం ఎంత ఇది అది అక్కడ ఏమో చైనా వాడు పక్కన డీప్ సీక్ అంటూ వాడు ఓపెన్ చేయని ఛాలెంజ్ చేస్తూ వాడిపోతున్నాడు. ఎంతకాలం ఇది సార్? ఇంకెప్పుడు మనము ఇదంతా ఈ చాదస్తాన్ని వదులుకొని కొద్దిగా ఆధునిక విజ్ఞానం వైపు, ప్రపంచం వైపు, ప్రపంచాన్ని శాసించాల్సిన దేశంగా విశ్వగురువుగా ఎలా వెళ్తాం? ఇట్లా వెళ్తాం ఆ మెగా అల్లు కుటుంబాల గోలా ఇది మాట్లాడుకుని విశ్వగురు అవుతామా? మన విశ్వగురు కావడానికి మనోజ్ మోహన్ బాబు ఆస్తి తగాదాలు, మనోజ్ ఆసుపత్రికి వెళ్ళాడా, మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్ళాడా, ఇదే పంచాయతీ మనకు. మనం డీప్ సీక్ ఎప్పుడు ఆలోచిస్తాం, మనం ఇందులోనే డీప్ అయి ఉన్నాం కదా. సార్ మరొక అంశం, ప్రముఖ